ఇప్పుడు ప్రజలు గతంతో పోల్చుకుంటే చాలా అప్‌డేట్ అయ్యారు. అలాగే పిల్లలు గానియండి, నిరుద్యోగులు గానియండి, లేకపోతే అంటే స్టూడెంట్స్ కానియండి, ఎవరైనా గూడాను లేదా ఓటు హక్కు ఉన్న ప్రతి సామాన్యుడు అని అనుకుంటున్న వాళ్ళు గూడా ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన మాట గాని, అధికారులు ఇచ్చిన మాట గాని, ఏదైనా ఎక్కడైనా తేడా వచ్చినా, లేదు నోరు జారి ఆఫ్టర్ ఆల్ గదా! ప్రజలే గదా! ఓటేసినోడే గదా! లేతే స్టూడెంటే గదా! నిరుద్యోగే గదా! మన చేతిలో అధికారం ఉంది. పడుంటారులే అని అనుకోవడానికి ఏ మాత్రం గూడా ఎక్కడ స్కోప్ లేకుండా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఒక ఉద్యమాలు రేపుతూ ఉన్నారు. నిరసనలు చేస్తూ ఉన్నారు. సో, వాళ్ళకి కావాల్సింది దక్కించుకోవడానికి మా ఓటు హక్కు మేము వినియోగించుకుంటాము అన్నట్టు ఇప్పుడు 99% ప్రవర్తిస్తున్నారా అనేదైతే ఇప్పుడు కొంచెం అది అర్థమవుతూ ఉంది. సో, ఈరోజు మనం ఏదైతే సీజేపీ పార్టీని చూసామో కాక్రోచ్ పార్టీని మరి దీనికి సంబంధించి ఇదే పార్టీని ఆదర్శంగా తీసుకొని మరొక పార్టీ ఉద్భవించబోతోందా తెలంగాణ రాష్ట్రంలో అంటే అవుననే అనిపిస్తోంది అని అనేక మంది మేధావులు చెప్తూ ఉన్నారు. మరి ఒక్కసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఏ పార్టీ మరలా పురుడు పోసుకోబోతోంది? ఇది ఏ ఉద్దేశం మీద ఎలాంటి ఉద్యమ కాంక్షతోనే రాబోతోంది? ఇది మనం మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మనం సీజేపీ రెవల్యూషన్ గాని, లేదు ఆ పార్టీ ఉద్భవించిన తీరు గాని, అది చేస్తున్న పని గాని, వాళ్ళు తీసుకుంటున్న ఉద్దేశాలు, దిశానిర్దేశాలు ఇవన్నీ చూస్తున్నాము. సో, దీనికి మనకి పోనీ ఎక్కువ పర్సెంట్ ఏసుకోపోయినా 60-40 రేషియోనో ఐదర్ 50-50 అనుకున్నా గూడా అనుకోండి. బట్ తిరుగుబాటు అనేది కింద నుంచి స్టార్ట్ అయింది అనేది అనిపిస్తుంది. సో, దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు తెలంగాణలో సరికొత్త పార్టీ రాబోతుంది మరలాను అని అంటూ ఉన్నారు. సో, ఒక రకంగా భయమేస్తుంది. ఒక రకంగా ఆలోచింపజేస్తుంది. సో, మీరేమంటారు? అసలు యాక్చువల్‌గా చీఫ్ జస్టిస్ అన్నది హ్మ్. నిరుద్యోగుల్ని కాదు. హ్మ్. కొంతమంది లాయర్‌లను ఉద్దేశించి అన్నారాయన. స్టూడెంట్స్‌ని గాదు. స్టూడెంట్స్‌ని కాదు. కానీ అభిజిత్ దీప్‌కే లాంటి వాళ్ళు దాన్ని స్టూడెంట్స్‌కి అన్వయించుకుని హ్మ్. ఆయన అక్కడి నుంచి వచ్చేసి లండన్ నుంచి హ్మ్. ఇక్కడ ఒక ఉద్యమం జరిపాడాయన. సో, ఉద్యమం జరిపాక వాంగ్‌చుక్ లాంటి వాళ్ళు దానికి సపోర్ట్ ఇచ్చి 26 రోజులు. హ్మ్. ఆఖరికి ఆయన ఏమయ్యాడు ఇవాళ వాంగ్‌చుక్? అవును. పాజిటివ్‌గా ఎక్కడైనా మాట్లాడారా వీళ్ళు? ఇదే అభిజిత్ దీప్‌కే వాళ్ళు? అవును. లేదు కొంతమంది. మీరు ప్యాకేజ్‌కి అమ్ముడుపోయారు అన్నారు. హ్మ్. అసలు ఇప్పుడు అభిజిత్ దీప్‌కే లాంటి వాళ్ళు ఇప్పుడు నిన్నను ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాక తన టీంకి మొత్తం పార్టీ ఇచ్చాడు. హ్మ్. అవసరమా? పార్టీ ఇవ్వాలా? అవును. ఇక్కడ నీట్ వల్ల చనిపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థినులు, మా అమ్మాయి మాకు రాదు కదా, మా అబ్బాయి మాకు రారు కదా అని అన్నారు కదా. అవును. అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా తిరిగి వచ్చారా? ఇప్పుడు ఎవరికి న్యాయం జరిగింది? ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే సాధించాం ఏం సాధించారు అంటే ఒక వ్యక్తిని దింపారు తప్ప అసలు నీటికి సంబంధించి వీళ్ళు ఏం సాధించారో నాకు చెప్పారు. ఎలాంటి స్టేట్మెంట్ వచ్చింది అసలు? అసలు ఏమన్నా జరిగిందా? ఇప్పుడు ఈ రోజు ఒక అమ్మాయి చనిపోయింది. మరి నీట్ స్టూడెంట్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అసలు రూట్ కాజ్ తెలుసుకోకుండా అసలు తప్పు ఎక్కడుంది? పేపర్ లీకేజ్ తప్పు ఎవడు కాదని అండు. మీకు తెలుసా జస్పాల్ భట్టి లాంటి వాళ్ళు 30 ఏళ్ల క్రితం ఆయన వీడియోస్ చేశారు ఈ లీకేజ్ మీద. ఇవాళే వచ్చింది బయటికి. 30 ఏళ్ల క్రితం. నేను అంటున్నది ఏంటంటే మీరు ఏం సాధించారో అభిజిత్ దీప్‌కే? ఎవడు డబ్బులు పెట్టాడు మీకు? మేము డబ్బులు ఇచ్చామని ఇప్పుడు వాళ్ళందరి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. ఖచ్చితంగా జరగాలి. ఇప్పుడు మనం ఒకళ్ళకి ఇవ్వగలం, ఇద్దరికి ఇవ్వగలం అండి భోజనం. మీరు ఇంతమందికి ఎంతమందిని మీకు ఎట్లా తెలుస్తుంది? 100 వచ్చారా, 1000 వచ్చారా, లక్షలు వచ్చారా? వీళ్ళకి మీరు నాన్ వెజ్ చక్కగా బిర్యానీలు, బర్గర్లు, పిజ్జాలు, మందులు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? దీనికోసం ఇళ్లలో చెప్పకుండా వెళ్ళిన పిల్లలు కూడా ఉన్నారుగా. సరే, మొత్తానికి ఇప్పుడు విషయానికి వస్తే అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ అని అభిజిత్ దీప్‌కే పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఇందిరానాయక్, ఆకాష్ ఇట్లా ఒక 10 మంది. వీళ్ళు ఏమంటున్నారు? మాకు ఇమీడియట్ గా కానిస్టేబుల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావాలి, 20,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావాలి. జేఏసీ వల్ల, జేఏసీకి సంబంధించి ఇక్కడ అంటే మొన్ననే రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? మీరు ఒర్లు దండాలు పెట్టినా, ఎడ్జిని తాగినా మేము ఎన్ని ఇవ్వగలమో అన్నే ఇస్తాం. క్లియర్గా చెప్పాడు ఆయన.
అసలు కానిస్టేబుల్ ఉద్యోగాల మీద ఎందుకు పడ్డారు అందరూ? కేసీఆర్ వచ్చాక ఒక మంచి పని చేశారు. ఈ పోలీసు ఉద్యోగాలకి జీతాలు పెంచాడు ఆయన. అంటే వాళ్ళెవరూ కూడా అవినీతి బాట పట్టకుండా, ఆయన ఫస్ట్ 5 ఏళ్ళు బాగానే పరిపాలించారు కదా. కేసీఆర్ మన ఆ విషయంలో మెచ్చుకోవాలి ఎప్పుడు కూడా. ఆయన మంచి పనులు చాలా చేశారు. ఈ కాళేశ్వరం అనేది నెత్తికెత్తుకుని, తర్వాత ఈ కుటుంబ పరంగా కుటుంబానికి ఆయన ఈల్డ్ అయ్యి ఆయన తప్పులు చేశాడు, అవినీతిలో కూరుకుపోయాడు తప్ప అదర్వైజ్ ఫస్ట్ 5 ఏళ్ళు బాగా చేశారు ఆయన. సో అది ఇప్పుడు పోలీసు ఉద్యోగం అంటే జీతాలు బాగున్నాయి, ముఖ్యంగా పెళ్ళిళ్ళు అవుతాయి యువతకి, అంటే ఒక భరోసా గవర్నమెంట్ జాబ్ అంటే. అందుకని వీళ్ళు ఈ ఎప్పుడైతే ఎంట్రీని అన్నారో ఈయన దీన్ని పట్టుకుని ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక మాట అంటే పట్టుకుంటున్నారు. వాళ్ళు బూతులు మాట్లాడినా తప్పులా, వాళ్ళు తిట్టినా తప్పులా. ఇప్పుడు ఆ ఎంట్రీన్ జనతా పార్టీ అని పెడతారట. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి హిట్ కొట్టారు మోదీ. ఇప్పుడు ఈ ఎంట్రీన్ జనతా పార్టీకి ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి 20,000 ఉద్యోగాలు ఇస్తారా? అవును, వాళ్ళు అదే అంటున్నారు కదా. ఇప్పుడు మీరు ఆ పార్టీకి సపోర్ట్ ఇచ్చారు, మద్దతు తెలిపారు, అదే అడుగుతున్నారు. మీరు మరి కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారుగా, ఎందుకు ఇచ్చాడు ఆయన? ఆయన కొడంగల్ పర్యటనలో ఉన్నాడు 2 రోజులు. ఈలోగా రాహుల్ గాంధీ తప్పు కదా. రాహుల్ గాంధీ ఏం చేశారు? ఖర్గేకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళి అక్కడి నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక, మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరూ మోదీ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు. దేనికి వెళ్ళారు? దానికి అభిజిత్ దీప్కి ఏం అడిగాడు? మీరు ఎందుకు జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి మాకు సపోర్ట్ చేయలేదు, అక్కడికి ఎందుకు వెళ్ళారని అడిగాడు. కరెక్టే అది. అక్కడికి వెళ్తే అక్కడ పోలీసులు అతన్ని బలవంతంగా లేపుకెళ్లల్లో ముక్కుకి గాయమయ్యి బ్లడ్ వచ్చింది. సో ఈయనకి బాధ వచ్చింది రేవంత్ రెడ్డికి. ఈయన ఇక్కడ ధర్నాలు మొదలుపెట్టాడు. అసలు అంతవరకు అసలు కాక్రోచ్ జనతా పార్టీని పట్టించుకొని ఎవరు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఇన్స్టెంట్ ఇదంటే అంటే దీని వల్ల ఏదో మనకి బెనిఫిట్ వస్తుంది. వాళ్ళు నేపాల్ తరహా అన్నారు. సో ఇదేదో పెద్ద ఉద్యమం అయిపోయి కాంగ్రెస్ కలిసి వస్తుంది అనుకున్నాడు ఆయన. కానీ యాక్చువల్గా ఆపు కదా కలిసి రావాలి. ఆపు వాడు వెంటనే రంగంలోకి దిగాడు. మీద వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఆప్ కాంగ్రెస్ యుద్ధం తప్ప అక్కడ ఒరిగింది ఏమీ లేదు. అవును, ముందంతా కాంగ్రెస్ ప్రోత్సాహం ఉన్నారు, తర్వాత మళ్ళీ ఆప్ అని డిసైడ్ అయింది. సో వాళ్ళలో వాళ్ళకే క్లారిటీ లేదు. ఎవరికి వాడు క్రెడిట్ చోరీ లాగా చేద్దాం అనుకున్నారు. ఆఖరికి ఎవరికి క్రెడిట్ లేకుండా అయిపోయింది. ఈవెన్ అభిజిత్ దీప్కే కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏమడిగారు, ఏం చేశారు, వాంగ్చుక్ ఎందుకు విరమించుకున్నారు, వాంగ్చుక్ తర్వాత వీళ్ళెందుకు, మేము అసలు మీ దగ్గరికి రామన్న వాళ్ళు వీళ్ళే వెళ్ళారుగా. ఇవాళ ఏదో కాక్రోచ్ పార్టీ తరఫున వీళ్ళందరూ విన్ అయ్యారు. ఎవడు విన్ అయ్యాడు? ఇప్పుడు నా క్వశ్చన్ ఒకటేనండి, నీట్ పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయిన తల్లిదండ్రులకి ఏం సమాధానం వచ్చింది? ఇకపై నష్టపోకుండా అసలు ఏం భరోసా ఇచ్చారు? ఆయన క్వశ్చన్ గానే ఉండిపోయింది. ఇది ఏంటంటే అక్కడ ఒక బిల్లు ప్రవేశపెట్టారు మోదీ గారు, అది మళ్ళీ ప్రభుత్వమే చేయాల్సి వచ్చింది. ఉన్న సెక్షన్లు పొడిగించారు, కొత్తగా చేసింది ఏం లేదు. మరి వీళ్ళు ఏం చేశారు? అభిజిత్ దీప్కే వాళ్ళు ఇన్ని రోజులు 2 నెలల పాటు ఆల్మోస్ట్ తిన్నారు. అసలు నిజంగా మీరు ధర్నా అన్నప్పుడు ఎలా ఉండాలి? మంచిగా కడుపు నిండా తిని, కావాల్సినప్పుడు మీరు 5 స్టార్ హోటల్స్కి వెళ్ళి రాత్రి మందేసి చిందేసి మీ ఇష్టమా? అదే ధర్నా. సో ఇప్పుడు మరి వీళ్ళు ధర్నాకి వీళ్ళ వెనకాల ఎవరు ఉంటారు? అవును, ఇప్పుడు ఈ ఎంట్రీన్ జనతా పార్టీ వెనకాల బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా? అంటే కాంగ్రెస్ కి వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ వెనకాల ఉంటాడా? ఇదే కేటీఆర్ మరి కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేశాడు కదా. ఇప్పుడు అప్పుడేమో తన హయాంలో పేపర్ లీకేజ్ జరిగితే నేను రిజైన్ చేయను పొమ్మన్నాడు కదా. ఇంటర్మీడియట్ పేపర్స్ సంబంధించి గ్లోబల్ కంపెనీకి ఇచ్చారు కదా. మరి అది ఎవరిది? అది ఇప్పుడు ఆ కంపెనీయే ఇది కదా. సో మరి ఇప్పుడు ఎట్లా సపోర్ట్ చేశాడు కేటీఆర్? కాబట్టి మీకు నీతి అనేది పార్టీని బట్టి, సమస్యను బట్టి మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవాళ నీతులు మాట్లాడడానికి తప్ప ఈ రాజకీయ నాయకులు నిన్న అవినీతి, ఇవాళ నీతి, ఇవాళ నీతి, రేపు అవినీతి, ఇంతే ఈ చక్రంలోనే. అవును మేడం, ఇప్పుడు ఈ పార్టీ ఒకవేళ అంటే అది ఇంకా ఉద్భవిస్తుంది, ఆవిర్భావ సభ కూడా పెడుతున్నారు, ఇవన్నీ ఏవో మొత్తం. సో ఈ తెలంగాణ జనతా పార్టీ అంటే దీని పేరు ఏంటంటే, మన ఊరికే జనతా పార్టీ అంటున్నాము.
తెలంగాణ ఇండియన్ పార్టీ అని ఓకే. పెట్టుకుంటాం, టిఈపి. టీఈపీ. ఓకే, సో ఈ తెలంగాణ ఇండియన్ పార్టీని మారోజు వీరన్న స్తూపం దగ్గర సూర్యాపేటలో అక్కడ వీళ్ళు లోగో అవన్నీ ఆవిష్కరించి వాళ్ళ కార్యక్రమాలు మొదలు పెడతారు. సో మరి దీని ఉద్యమం ఎటువైపు వెళ్తుంది, దీన్ని ఎవరు కబ్జా చేయబోతారు రేపొద్దున్న, అవును. దీని వెనకాల ఎలాంటి ఎవరు నిరసనలు రాబోతున్నారు, చేస్తారు? ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మరి రేవంత్ రెడ్డి ఆదిలోనే తుంచగలరా, అవును. ఇది ఇలా పొడిగిస్తారా అవును. అనేది చూడాలి. సామాన్యులకి ఇబ్బంది కలగకుండా ఏం ముందు చేయగలరు? మీరు చేయాల్సిన పని అది. మీరు ఏమైనా చేసుకోండి, కానీ పబ్లిక్ ఇబ్బంది కలగకుండా. మొన్న అదే జరిగింది మేడం, ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. ఏంటండి అసలు 3.5 hours అవంతా పట్టింది కూడా ఇంటికి 3.5 వెళ్ళడానికి. hours ఎవరికి ఇంటికి ఇంటిమేషన్ లేదు, లేదు. ఏం జరుగుతుందో తెలీదు. అక్కడ ఏ అసలు కాదండి, అందుకే బండిలో చెప్తున్నా. పెట్రోల్ ఎంత ఉందో తెలీదు. మరి ఇష్టం వచ్చినట్టు మరి గవర్నమెంట్ దానికి నచ్చినట్టు అది ట్రాఫిక్ లో ఇప్పుడు ఓ పక్క కాంగ్రెస్, ఓ పక్క బీజేపీ, ఇప్పుడు అధికార పార్టీ అలా ఉంటే ఇప్పుడు మనందరం ఏమైపోతాం అంటే మనం ఏం చేయాలి, సామాన్యుల పరిస్థితి normal. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఎలక్షన్స్ కి 28కి నోటా వాడండి అందరూ. అంతే. శుభ్రంగా మీకు ఎమర్జెన్సీ పెట్టడమో లేకపోతే రాష్ట్రపతి పాలన పెట్టేసి దీని యూనియన్ టెరిటరీ చేసి దారుణం మేడం, వేలాది మంది జనం సెక్రటేరియట్ మొత్తం చుట్టూ ఉన్నారు, తెలుసు వెళ్ళడానికి నాకు. రూట్ లేదు. 2 అడుగులు వెళ్ళేసరికి మళ్ళీ పోలీసులు అంటే మనం ఎందుకు బాధపడాలండి, వీళ్ళని ఎన్నుకొని. సంబంధం లేదు. మీరు ఎలా చేయాలి, సమ్మెలు చేసినా మీరు లేదు, ఏదైనా ఒక ధర్నా చేసినా ఒక రోడ్ అనేది విడిచిపెట్టాలి కదా, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎవరికి వాడు వాళ్ళ సొంత ఎజెండాలు తప్ప ప్రజల గురించి ఎవరికి లేదు. లేదు. కాబట్టి చాలా మనందరం దారుణం కూడా అసలు. నోటా వాడాలండి, అవును. అదొక్కటే పరిష్కారం. అవును మేడం, ఇప్పుడు ఫైనల్ గాను ఇప్పుడు ఇది వస్తుంది తెలంగాణ ఇండియన్ పార్టీ. నెక్స్ట్ మళ్ళాను ఇప్పుడు చాలా మంది డిఎస్సీలు అవి ఇవి రాసిన వాళ్ళు ఉన్నారు. ఇక ఇలా పుట్టుకుంటూ పోతాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చాను. అంటే దీన్ని ఒక తిరుగుబాటు ఉద్యమం అంటే మీకు 2 రకాలు, ఒకటి ఇలాగా పార్టీలు పెట్టుకోవడం, ఉద్యమాలు అనడం, లేదు నన్ను లీడర్ ని చేసేసారు మళ్ళీ అనుకుంటూ పార్టీల చుట్టూ తిరగడం. either this or that జరుగుతుంది. థ్యాంక్ యూ.